హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అండి. ఈ రోజు నుంచి మనకు దసరా శరన్నవరాత్రులు అనేటివి ప్రారంభమవుతాయి. శరదృతువు ఆరంభంలో మనం దసరాను జరుపుకుంటాము. ఆ జగన్మాత ఈ భూమిపైన ఒక్కొక్క అవతారంలో శత్రువులను నాశనం చేసిందని చెప్తారు. ఆ విధంగా 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని పూజ అనేటివి చేస్తాము. 10వ రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారికి పూజలైతే చేస్తాము. ఆ రోజున మహిషి అనే రాక్షసుణ్ణి అమ్మవారు వధించడం వలన మహిషాసురమర్దిని అని ఆమెను కొలుస్తాము. ఆ రోజునే మనం విజయదశమిగా కూడా పూజ అయితే చేసుకుంటాము. ఇంకా పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళ ఆయుధాలను జమ్మి చెట్టు పైన అయితే దాచిపెట్టింటారు. ఆ ఆయుధాలను తిరిగి తీసుకుని ఆ యుద్ధంలో గెలిచినందుకు ఆ రోజును విజయదశమిగా జరుపుకుంటారని, ఇంకా మనము ఆయుధ పూజ అని కూడా చేసుకుంటాము. అంటే ఆ రోజున వాళ్ళు ఆయుధాలను అక్కడి నుంచి తీసి పూజ చేసి యుద్ధంలో గెలిచినారని మనకు పురాణంలో చెప్పబడింది. ఇంకా రాముడు రావణాసురుని సంహరించారని, అందుకు దసరా పండుగనైతే జరుపుకుంటామని పురాణాలలో అయితే చెప్తారు. ఇంకా మనకు తెలంగాణ సైడ్ అయితే బతుకమ్మను కూడా తయారు చేస్తారు. ఏదేమైనా ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా దసరానైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. మేమైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే దసరా పూజ అయితే చేసుకుంటున్నాం. దసరానైతే ఈ విధంగా చేసుకుంటున్నాము. ఆ మహా ఆ మహాతల్లి అందరికీ ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ఇచ్చి చల్లగా కాపాడాలనైతే కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్‌తో మరింత సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీతో కూడా షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.